కిరాయి 10,000 అవుతుంది. కిరాయి 10,000 కాదు, అనుకున్న ప్రకారం పని జరిగితే మరో 2,000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు? ఎవరు? నీ పాలిటి మృత్యు. నీ చీటీ చింపేసి నరకానికి పంపించడానికి వచ్చాను. ఓ, చాలా మందిని చూశాను. కర్ర దించు. ఇంతవరకు ఈ కర్ర దాటిపోయిన వాడు ఎవ్వడూ లేడు. మెల్లగా. బాబు, బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందిచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు. చల్లన్నీ చేతగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది. నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా,
హాస్పిటల్ పేషెంట్లు వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. అదేవి కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ, మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి, మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు, మంచి మనిషి అవుతాడు, నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా, అమ్మా, మా రోజమ్మా, రోజమ్మా, అమ్మా, అమ్మా. పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మనమని చెప్పి నన్ను పంపించారు. బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు. ఇవి మీ చేతులు కావు. రోజా, నువ్వు బయలుదేరి వెళ్ళు. భరత్, అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా, రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు, అన్నా నీకు గుండె నొప్పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టుగా. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి, నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్తగారితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడా బోడి దీంతో పాటు వీణు కూడా గదిలో తోయండి. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్. అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్యా. మాకు తెలుసు వాయ్. లేవు వాళ్ళతో కలిసి మన చెప్తావా? దీంతో పాటు వీణు కూడా ఇక్కడ ఉండను. వినండి. ఏమిటిది? ఏమిటా నీలాంటి పాపిస్తోడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. పో బయటకు. బయటకు గంటేస్తే అక్కడ ఉండనే. ఎక్కడుంటావా? 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 మీ అందరికంటే పాపాత్ముడు అక్కడ ఉన్నాడే నాగరాజు, వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి. పో బయటికి. నువ్వు చెప్పినట్టుంటానే. పొమ్మంటుంటే చూస్తారు. కాళ్ళకి చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకి బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసేవరా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. నేను అసలు క్షమించకూడదురా. అయ్యో, తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో